వెల్కమ్ టు వాగ్ ది అప్డేట్స్. ఇంటర్మీడియట్ పాస్ అయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫైర్మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పర్మనెంట్ ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 1130 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, వీటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. ముందుగా ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు పరిశీలిస్తే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ అంటే బైపీసీ లేదా ఎంపీసీ లేదా ఇతరత్ర ఏదైనా ఉంటే పాస్ అయిన మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల జీతం స్కేలు 21,700 రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది. అలాగే 69,100 రూపాయల వరకు మ్యాక్సిమం పే స్కేల్ ఉంటుంది. అంటే ప్రారంభంలోనే సుమారు 35,000 రూపాయల జీతం ఈ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముందుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఈ రెండు పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, అన్నింటిలో సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సిస్టంలో ఉంటుంది. ఈ ఎగ్జామినేషను ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే అన్ని స్థాయిలతో పాటు ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని ఒక పోస్టుకు 2 చొప్పున స్టేట్ వైడ్గా, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లిస్ట్ అవుట్ చేసి షార్ట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఖాళీల విషయంలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో 32 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 26 ఖాళీలు ఈ సిఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 30/9/2024 నాటికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది. అంటే 18 నుంచి 26 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల గరిష్ట వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అంటే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే 2 స్టేజెస్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇతర ప్రాథమిక సమాచారం ఉంటాయి. దీంతోపాటు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీలు ఎంటర్ చేసి వెరిఫై చేస్తేనే ఈ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి సెకండ్ స్టేజ్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్, అలాగే క్యాష్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, క్యాష్ సర్టిఫికెట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్లో 24 నిమిషాల్లో 5 కిలోమీటర్ దూరం పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ చెక్ చేస్తారు. అంటే ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80 నుంచి 85 మధ్యలో ఉండాలి. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షలో 100 ప్రశ్నలు 100 మార్కులకు 120 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ సబ్జెక్టులో ఒక్కొక్క పార్ట్కి 25 మార్కులు చొప్పున ఈ క్వశ్చన్స్ ఉంటాయి. తప్పు ఆన్సర్లకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్కు 35%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు 33% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. ఈ విధంగా క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి ఒక పోస్ట్కి 2 చొప్పున మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కోసం https://CISFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లో చూడవచ్చు. ఈ అప్లికేషన్స్కి చివరి తేదీ ఇందాక చెప్పినట్టుగానే 30/9/2024. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.